జై బాబా. జ్యోతి గారు మీరు నమో మెహర్ బాబా చేయండి. జై బాబా అండి. అందరికీ జై బాబా. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదుద్ధార సకల చరాచర జగదుద్ధార నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా జోహారులివే శ్రీ మేరు బాబా మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవా భవ భయ భంజన పరమ పావన నమో మేరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మేరు బాబా అవతార్ నమో దేవ దేవా సారీ బాబా. అజ్ఞానం ధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిన సంగి అరిషడ్వర్గం బంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపుము నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. సిద్ధలక్ష్మి గారు జై బాబా. అందరికీ జై బాబా. జై బాబా అండి జ్యోతి గారు. ఇప్పుడు మనము రోజు ఒక మండలి సభ్యుని గురించి చదువుకుంటున్నాము. ఈ రోజు దిగంబర్ గాడేకర్ గురించి చదువుకుందాము. అవతార్ మెహర్ బాబాకి జై. గాడేకర్ వంశీయుల పేరు చెప్తేనే మేను పులకరిస్తుంది. అవతారుని ఎడల వారి ప్రేమ నిరుపమానమైనది. మనకు తెలిసి 3 తరాలుగా గాడేకర్ వారసులు అవతారుడు ఆశించే రీతిలో ఆయన ప్రేమ సేవలలో తరించారు. డాక్టర్ దిగంబర్ గాడేకర్ తెలుగు పాఠకులకు చాలా మందికి పరిచయమే. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఆయన పదవీ విరమణ చేశారు. అంతక్రితం జియాలజిస్టుగా భారత ప్రభుత్వ రంగ సంస్థ OSGCలలో, అలాగే 30 సంవత్సరాలకు పైగా బరోడా విశ్వవిద్యాలయంలో బయాలజీ శాఖ అధిపతిగా పనిచేశారు. వీరి తండ్రి రామచంద్ర గాడేకర్ 19 సంవత్సరాల వయస్సులో మెహరాబాదులో తొలిసారిగా మెహర్ బాబాను దర్శించుకుని కడదాకా ఆయన నామస్మరణలో తరించారు. ఒక సందర్భంలో భక్త శిరోమణి గాడేకర్ సాహెబ్కి జై అని సాక్షాత్తు కలియుగ అవతారుడు అవతార్ మెహర్ బాబా ఆయన్ని ప్రశంసిస్తూ తన మండలి వారందరి చేత జయ జయధ్వానాలు చేయించారు. రామచంద్ర గాడేకర్ తండ్రి కానోజ్ గాడేకర్ సైతం అవతారుని సేవలో ఎంతగానో తరించారు. కానోజ్ గాడేకర్ ఒక నిరుపేద హరిజనుడు. బాబా పాదాలకు చెప్పులు కుట్టి ఇచ్చి ఆయన మెప్పు పొందిన ధన్యుడు ఆయన. కానోజ్ గాడేకర్ కుమారుడు రామచంద్ర గాడేకర్, వీరి కుమారుడు డాక్టర్ దిగంబర్ గాడేకర్. ఇలా 3 తరాలలో అవతారుని నామస్మరణతో తరించడమే కాక తరతరాలుగా అంచెలంచెలుగా ఆధ్యాత్మిక ఉన్నతి, సామాజిక ఉన్నతి ఆయన ఆశీర్వచనంతో సాధ్యమైందని డాక్టర్ దిగంబర్ గాడేకర్ పలుమార్లు అన్నారు. 2008 ఏప్రిల్ 30న హైదరాబాద్కు వచ్చిన డాక్టర్
దిగంబర్ గాడేకర్ మెహర్ బాబా పత్రిక ప్రతినిధితో కొద్దిసేపు మాట్లాడి, తెలుగు బాబా ప్రేమికులకు మీ మాటలుగా మీ స్వగతం క్లుప్తంగా చెప్పమని అనగానే సుమారు 2:30 గంటల పాటు ఎన్నో విషయాలను వివరంగా చెప్పారు. ఆ విశేషాలన్నీ ఆయన మాటల్లోనే మనం ఇప్పుడు చదువుకుందాం. మా తాతగారు కానోజ్ గాడేకర్. ఆయన 1922 ప్రాంతంలోనే మెహర్ బాబాను దర్శించుకున్నారు. ఆయన అహ్మద్ నగర్లో ఉండేవారు. పేదరికం, నిరక్షరాస్యత ఆయన సొంతం. కులవృత్తిగా చెప్పులు కుట్టేవాడు ఆయన. మెహర్ బాబా కార్యదర్శి ఆదికే ఇరానీ మీ అందరికీ బాగా తెలుసు కదా. ఆయన గారి తల్లి పేరు గుల్మాయి. ఆమె ఒక సందర్భంలో మా తాతగారి దగ్గర చెప్పులు కొనుగోలు చేసి వాటిని పూణేలో ఉంటున్న మెహర్ బాబాకు బహూకరించింది. ఆ చెప్పులు కుట్టడంలో మా తాతగారు తన పనితనాన్నంతా చూపించారు అనాలి. ఎంతో మెత్తగా, అందంగా ఆ చెప్పులున్నాయి. ఆ చెప్పుల్ని తొడుక్కున్న మెహర్ బాబా, ఈ చెప్పులు ఎక్కడివి, ఎవరు చేశారు ఇత్యాది ప్రశ్నలు గుల్మాయిని అడగడంతో ఆమె మా తాతగారి గురించి తనకు తెలిసినదంతా చెప్పింది. అంటే దిగంబర్ గాడేకర్ వాళ్ళ తాతగారి గురించి చెప్తున్నారండి. ఆ చెప్పుల్ని బాబా చాలా కాలం ధరించారు. అవి తెగిపోయినా, చిరిగిపోయినా కానోజీ సాబ్తో కుట్టించుకుని తిరిగి వాటినే చాలా కాలం వాడారు. నేటికి అవతారుని మ్యూజియంలో ఈ చెప్పులు భద్రపరిచారు. అలాగే బాబా ధరించిన కమిలీ కోటు కూడా ఎన్ని మార్లు తూట్లు పడ్డా తన పనితనంతో మా తాతగారు అనేక మార్లు కుట్టి బాబాను మెప్పించారు. ఆ రకంగా మా తాతగారు అవతారుని సన్నిధిలో కాలం గడిపారు. కార్నోజ్ గాడేకర్ గారి కుమారుడు రామచంద్ర గాడేకర్. నేను ఈయన గారి కుమారుడిని. రామచంద్ర గాడేకర్ అంటే మా తండ్రి గారికి 19 సంవత్సరాల వయస్సులో తరచూ కడుపు నొప్పితో బాధపడుతుండేవారు. ఆరోగ్యం బాగా ఉండేది కాదు. ఎంత వైద్యం చేయించినా కడుపు నొప్పి నయం కాలేదు. ఒక రోజున తన మిత్రులు తన తండ్రి సలహా మేరకు మెహరాబాదులో ఉన్న మెహర్ బాబాను దర్శించుకున్నారు. అప్పట్లో బాబా మెహరాబాద్లో ఉంటున్నారు. మెహర్ బాబాకు తన కడుపు నొప్పి గురించి చెప్పుకుందామని బాబా దర్శనార్థం వచ్చారు. రోగం నయం చేయించుకుందామని బాబా దగ్గరకు వచ్చిన మా తండ్రి బాబాను దర్శించుకునే సమయంలో తాను వచ్చిన అసలు విషయం మర్చిపోయారు. ఎందుకు ఇక్కడికి వచ్చావు, ఏం కావాలి అని బాబా అడిగితే భగవత్ సాక్షాత్కారం కావాలి అని ముక్తసరిగా అన్నారాయన. అప్పటికి మా తండ్రి గారి వయస్సు కేవలం 19 సంవత్సరాలు. ఆ వయస్సు వాళ్ళు ఆధ్యాత్మికంగా భగవత్ సాక్షాత్కారం గురించి మాట్లాడేసరికి బాబా ఆశ్చర్యంతో ఆ మాటకు అర్థం తెలుసా అని ఎదురు ప్రశ్నించారు. అంతేకాదు ఆ సందర్భంలో బాబా దగ్గరున్న మండలి వారందరినీ ఉద్దేశించి భగవత్ సాక్షాత్కారం గురించి ఎంతో వివరంగా బాబా చెప్పారు. అందరూ చాలా సంతోషించారు. ఇది ఇలా ఉంటే మా నాన్న తాను వచ్చిన పని బాబాకు తన కడుపు నొప్పి చెప్పాలనుకున్న విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు. అయితే ఇంతకీ నీ రాకకు అసలు కారణం ఏమిటి అని బాబానే గుర్తు చేస్తే అప్పుడు ఆయన తన కడుపు నొప్పి బాధ గురించి చెప్పారు. దాంతో బాబా తన దగ్గరున్న కొన్ని మందు బిళ్ళలు ఇచ్చారు. వాటిని వాడినాక తిరిగి ఆ నొప్పి ఆయనకు రాలేదు. ఆరోగ్యం పూర్తిగా నయమైంది. దీంతో బాబా పట్ల ఆరాధ్య భావం ఆయనలో మరింత పెరిగింది. అప్పట్లో ఆయన అహ్మద్ నగర్లో చదువుకుంటున్నారు. చదువుల్లో అందరికంటే ముందంజలో ఉండేవారు. ఆ తర్వాత మా నాన్నగారి పేదరికం గురించి బాగా తెలిసిన బాబా ఆయన చదువులకయ్యే ఫీజులు బాబానే కట్టడం మొదలుపెట్టారు. 1924, 1925 సంవత్సరాలలో మెహరాబాద్లో బాబా ఆశ్రమానికి ఆయన తరచూ వెళ్ళడం ప్రారంభించారు. ఆ రోజుల్లో మెహర్ బాబా ఎంతో మధురంగా పాటలు పాడేవారు. గంభీరంగా ఎన్నో సందేశాలు ఇచ్చారు. తొలినాళ్లలో మెహరుడి కమ్మని గలం విన్న మెహరుడి గలం మా నాన్నగారిని ఎంతగానో ఆకర్షించిందని ఆయన తరచు చెప్పేవారు. అంటే ఇది దిగంబర్ గాడేకర్ గారు రామచంద్ర గాడేకర్ గారి గురించి వివరిస్తున్నారు, వాళ్ళ నాన్నగారి గురించి.
ఆ మాదిరిగా మెహరుడి పట్ల ఆకర్షణ, ఆరాధ్య భావం క్రమేణా ఆయనలో అధికమయ్యాయి. అనంతరం గ్రాడ్యుయేషన్ పూర్తయింది. వివాహం కూడా చేసుకున్నారు. మా నాన్నగారికి మెహరాబాద్లో బాబా నిర్వహిస్తున్న హజ్రత్ బాబాజాన్ హై స్కూల్లో టీచర్గా ఉద్యోగం ఇచ్చారు. 1926-27లో మా కుటుంబమంతా మెహరాబాద్కు వచ్చేసింది. మాకు ఒక చిన్న క్వార్టరు కేటాయించారు. మా తాతగారు కూడా ఈ క్వార్టర్స్లోనే ఉండేవారు. మా నాన్నగారి పెళ్లికి బాబా స్వయంగా హాజరయ్యారు. విశేషం ఏమిటంటే పెళ్లి అయ్యాక బాబా మా నాన్నగారిని బ్రహ్మచర్యం పాటించమన్నారు. క్రొత్తగా పెళ్ళయింది. నూతన వధువుకి సహజంగా ఉండే ఊహలకు, ఆలోచనలకు బాబా పగ్గాలు వేసినట్లయింది. మా నాన్నగారు బాబా ఆదేశాల్ని తూచా తప్పక ఆచరించారు. దాంతో ఆమె మెంటల్ డిప్రెషన్తో దగ్గరలోని నూతిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇది 1928 నాటి మాట. ఈ విషయం తెలిసిన బాబా జరిగిందేదో మంచికే జరిగిందన్నారు. ఆ తర్వాత మెహరాబాద్లో హజరత్ బాబాజాన్ స్కూలు మూసివేశారు. దాంతో బీఈడీ శిక్షణ చేయాలని ఆయన పూణే చేరారు. పూణేలో పగటిపూట కాలేజీలో చదువుకుంటూ సాయంత్రం పూట నగర మురికి వాడల్లో సోషల్ వర్క్ కింద అనేక సాంఘిక కార్యక్రమాలు చేపట్టారు. మురికివాడల్లోని పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పించారు. 1930 ప్రాంతంలో కొందరు బాబా దర్శనార్థం మెహరాబాద్కు వచ్చారు. వారిలో ఒక అమ్మాయి బాబా పాదాలకు నమస్కరిస్తుండగా బాబా మా నాన్నగారికేసి ఈ అమ్మాయిని చూపిస్తూ మీ ఇద్దరూ సరైన జోడి అని అన్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవలసిందని చెప్పడానికి సంకేతంగా ఆ సమయంలో అక్కడి వారందరూ భావించారు. ఆ అమ్మాయి తరఫు వాళ్ళు బాగా ధనవంతులు. ఆమె పేరు గుణతాయి. ఆ రోజున ఆ అమ్మాయి బాబా కాలివేలికి ఒక బంగారు ఉంగరాన్ని బహూకరించింది. గుణతాయి ఆమె భార్య గుణతాయి ఆమె బాల్య వితంతురాలు. 9 ఏళ్ల వయస్సులోనే పెద్దలు పెళ్లి చేస్తే భర్త 12 సంవత్సరాల వయస్సులోనే దివంగతుడయ్యాడు. అనంతరం ఆమె బాగా చదువుకుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటూ ఉండేది. అయితే మెహర్ బాబా ఈమె వివాహం రామచంద్ర గాడేకర్తో ప్రతిపాదించినప్పటికీ ఆయన పేదరికం పెళ్లికి అడ్డు వచ్చింది. అమ్మాయి తరఫు వాళ్ళు ససేమిరా ఈ సంబంధం వద్దన్నారు. అయితే అమ్మాయి అబ్బాయి ఇద్దరు పెద్దల్ని ఎదిరించి పూణే నుంచి అహ్మద్ నగర్కు పారిపోయి రహస్యంగా గాంధర్వ వివాహం చేసుకున్నారు. మెహరుడు తన మండలి వారందరితో కలిసి వచ్చి వధూవరుల్ని ఆశీర్వదించారు. అనంతరం అందరికీ ప్రసాదం పంచిపెట్టారు. రామచంద్ర గాడేకర్ గుణతాయిల ఆఖరి బిడ్డగా 1936లో నేను జన్మించాను. నాకంటే ముందు ఒక అక్కయ్య నళిని 1934లో జన్మించింది. 1931లో మా నాన్న సంగమనేర్ ప్రాంతంలో ప్రభుత్వ రెవెన్యూ శాఖలో ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత షోలాపూర్ బదిలీ అయ్యారు. ఆయన ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో, ఏ ఉద్యోగంలో ఉన్నా తన తీరిక సమయమంతా బాబా నామవ్యాప్తి కోసం కృషి చేశారు. ఆ తర్వాత ఆయన స్కాలర్షిప్ మీద ఎడిన్బరో విశ్వవిద్యాలయానికి ఉన్నత విద్యకై వెళ్ళారు. 1938లో స్కాట్లాండ్ విశ్వవిద్యాలయం నుండి డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ పట్టా పొందారు. స్కాట్లాండ్ వెళ్ళేటప్పుడు ఒక ఓడ ప్రయాణం చేయాల్సి ఉంది. ఆయన ఒంటరిగా ప్రయాణం చేస్తున్నారని మా అమ్మ ఎంతో ఆందోళనతో ఉంది. అయితే గమ్మత్తుగా మా నాన్న ప్రయాణిస్తున్న ఓడలోనే బాబా యూరప్ పర్యటనకై బయలుదేరారు. బాబా ఫ్రాన్స్ వెళ్ళారు. ముంబై నుంచి ఫ్రాన్స్ దాకా ఆ ఓడలో మా నాన్న బాబాతోనే కలిసి ప్రయాణం చేశారు. విదేశాల్లో చదువు పూర్తి చేసుకొని తిరిగి వచ్చాక ఆయన్ని జిల్లా విద్యాశాఖాధికారిగా షోలాపూర్లో పోస్టింగు ఇచ్చారు. జిల్లా అధికారిగా ఆయన ఏ మారుమూల గ్రామంలో పర్యటించినా అవతారుడి నామం అక్కడి వారి చెవులు తాకేలా సాయంత్రం సమయాల్లో బాబా సందేశాలపై ప్రసంగించేవారు. బాబా ఫోటోలు సాహిత్యం పంపిణీ చేసేవారు. తానుండే ప్రాంతంలో బాబా సెంటర్ నెలకొల్పేవారు.
ఆ మాదిరిగా షోలాపూర్లో బాబా సెంటర్ నెలకొల్పి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు రామచంద్ర గాడేకర్. 1943 ఫిబ్రవరి 25న బాబా పుట్టినరోజుని షోలాపూర్లో ఎంతో ఘనంగా జరపాలని నిర్ణయించారు. ఈ విషయమై బాబాకి ముందుగా చెబితే తాను తప్పక షోలాపూర్ ఆ రోజుకి వస్తానని చెప్పారు. ఆ సందర్భంగా షోలాపూర్లో అతిపెద్ద కార్యక్రమం నిర్వహించారు. బాబా మండలి వారి కోసమని షోలాపూర్లో ఒక పెద్ద బంగళా అద్దెకు తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎందరో జిల్లా అధికారులు, టీచర్లు, ఇతర పెద్దలు హాజరయ్యారు. గజల్స్, కవ్వాలీలు ఆలాపించారు. ఈ ఏర్పాట్ల పట్ల బాబా అమితంగా ఆనందం, సంతృప్తి ప్రకటించారు. షోలాపూర్ చుట్టుపక్కల కూడా అనేక మారుమూల గ్రామాలను బాబా సందర్శించారు. ఈ కార్యక్రమానికి బాబా తన 40 మంది మండలి సభ్యులతో హాజరయ్యారు. మా అమ్మ గుణతాయి బాబా మండలి వారందరికీ భోజనాలు స్వయంగా వండి వడ్డించింది. అప్పటికి మా వయస్సు 10 సంవత్సరాల లోపే. బాబా మమ్మల్ని తన ఒడిలోకి తీసుకుని ముద్దాడారు. మాతో ఆటలు ఆడారు. కుస్తీ పట్టు పడదామా అన్నారు. అవతారుని ఆ ఆటలు, ఆయన మాపై చూపిన ప్రేమ, ఆప్యాయత నా మదిలో ఇంకా మెదులుతూనే ఉన్నాయి. ఆయన దైవీ ముఖవర్చస్సు, కళ్ళలో దివ్య ప్రేమ కాంతి, నన్ను వెచ్చని సున్నిత స్పర్శ నాకింకా గుర్తున్నాయి. ఆ రోజుల్లో మా నాన్న వాళ్ళు ఒక చిన్న అద్దె ఇంట్లో ఉండేవారు. బాబా కోసం ప్రత్యేకంగా ఒక పెద్ద బంగళా అద్దెకు తీసుకుని కార్యక్రమాల్ని ఘనంగా జరిపించారు. అయితే విశేషం ఏమిటంటే ఈ కార్యక్రమం అయిపోగానే బాబా మా కుటుంబం అంతా ఈ పెద్ద బంగళాలో ఉండమని ఆదేశించారు. అందుకయ్యే అద్దె ఒక ఏడాది పాటు తాను భరిస్తానని బాబా ప్రకటించారు. బాబా ఆదేశాల అనుసరించి మేము ఆ పెద్ద బంగళాలో ఏడాది పాటి ఉన్నాం. సంవత్సరం పూర్తవుతుండగానే మా నాన్నగారిని షోలాపూర్ నుంచి అహ్మద్ నగర్కు బదిలీ చేశారు. అప్పుడు అర్థమైంది బాబా ఎందుకు ఏడాది పాటు ఈ బంగళాలో ఉండాలని ఆజ్ఞాపించారు. అహ్మద్ నగర్లో మా ఇల్లు నగరం నడిబొడ్డున ఉండేది. మా నాన్న నగర్లో జిల్లా విద్యా శాఖాధికారిగా ఉన్నారు. ఆ రోజుల్లో బాబా నగర్కు ఎప్పుడు వచ్చినా ఆ దారిన వెళుతున్నప్పుడల్లా మా ఇంటికి తప్పక వచ్చేవారు. బాబా కొన్నిసార్లు భోజనానికి వస్తున్నానని చెప్పి వచ్చేవారు. కొన్నిసార్లు ముందుగా ఏమీ కబురు లేకుండానే నేరుగా కిచెన్లోకి వెళ్ళేవారు. కిచెన్లో మా అమ్మని ప్రక్కకి తప్పుకోమని అవతారుడే స్వయంగా తన చేతులతో తన ప్రసాదంగా మండలి వారందరికీ వడ్డించేవారు. ఆ తర్వాత 2-3 సంవత్సరాలకు తిరిగి మమ్మల్ని షోలాపూర్కి బదిలీ చేశారు. 1947 ప్రాంతంలో భారత స్వాతంత్రానంతరం మా నాన్నగారిని పూణేకు ట్రాన్స్ఫర్ చేశారు. పూణేలో ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ ఏర్పాటులో మా నాన్న ప్రధాన పాత్ర పోషించారు. ఆ దరిమిలా పూణేలో తొలి మెహరుని సెంటర్ 1947 ప్రాంతంలో మా ఇంట్లోనే ప్రారంభమైంది. మా నాన్నగారితో పాటు ప్రొఫెసర్ సిడి దేశ్ముఖ్, డాక్టర్ అబ్దుల్ ఘనీ పూణేలో బాబా కార్యక్రమాలలో పాల్గొనేవారు. మా నాన్న ద్వారా చాలా మంది బాబా పరిధిలోనికి వచ్చారు. కె రామకృష్ణన్ కూడా అందులో ఒకరని చెప్పాలి. పూణేలో ఉండగా కూడా బాబా పలుమార్లు మా ఇంటికి వచ్చారు. పూణేలో 1954, 1955లలో జరిగిన బాబా సహవాసుల ఏర్పాటులో మా నాన్న చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. 1953లో బాబా ఆంధ్ర పర్యటన సందర్భంలో కూడా మా నాన్న బాబా మండలితో పాటు ఉన్నారు. పూణేలో ఉండగా కూడా డాక్టర్ సిడి దేశ్ముఖ్ సంకలనం చేసిన హారతిని మా నాన్న చక్కగా పాడేవారు. ఆంధ్ర పర్యటనలో భాగంగా బాబా పలు గృహాలు సందర్శించినప్పుడు ప్రతి ఇంట్లో బాబా ఆదేశాల మేరకు మా నాన్న
బాబా ఆరతిని కమ్మగా ఆలాపించారు. బాబా చెన్నై పర్యటనలో కూడా మా నాయన బాబాతో పాటు ఉన్నారు. ఈ సందర్భంగా ఒక చక్కని పాటను ప్రత్యేకంగా రాసి బాబా ఎదుట ఆలపించానని ఆయన నాతో పలుమార్లు చెప్పారు. మా నాన్న స్వయంగా విద్యావంతుడు, చక్కని గలం ఆయనకుండేది. ఎన్నో మధుర గీతాలు అవతారునిపై ఆయన రాసి ఆలాపించారు. ఆయన రాసిన పాటలు ఎంతో మధురంగా ఉండేవి. అంతేకాదు ప్రేమ, భక్తి, రాగ భావయుక్తంగా ఉండేవి. నేను పూణేలో ఉంటుండగానే 1958లో జియాలజీ భూగర్భ శాస్త్రంలో ఎంఎస్సి పూర్తి చేశాను. ఇది దిగంబర్ గాడేకర్ గారు చెప్తున్నారు. ఆయన ఎంఎస్సి పూర్తి చేసింది రామచంద్ర గాడేకర్ గారి కుమారుడు. భూగర్భ శాస్త్రంలో ఎంఎస్సి పూర్తి చేశాను. పూణే విశ్వవిద్యాలయంలో ప్రప్రథముడిగా నేను ఎంఎస్సిలో నెగ్గాను. అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో సీటు వచ్చింది. అప్పటికి మా నాన్న వృద్ధాప్యపు అంచుల్లోకి చేరారు. ఆయన ఆరోగ్యం సన్నగిల్లింది. అమెరికా వెళ్ళాలా మానుకోవాలా అనే డోలామాయం పరిస్థితిలో ఉన్నాను. అయితే భయం వద్దు, అమెరికా వెళ్ళమని బాబా భరోసా ఇచ్చారు. ముంబై రాష్ట్ర ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ శాఖ అధిపతిగా ఉన్నత పదవిలో ఆయన పనిచేశారు. సున్నిత మనస్కుడు ఆయన. చాలా నెమ్మదిగా మృదువుగా మాట్లాడేవారు. తన దగ్గర పనిచేసే జవాను ఇంటికి వెళ్ళి బాబా భజన చేయడానికి సంతోషించేవాడు. ఆఫీసు పని మినహాయిస్తే మిగిలిన సమయమంతా బాబా కోసం, బాబా నామ వ్యాప్తి కోసం తపించాడాయన. లింప్ గ్లాండ్స్ క్యాన్సర్గా ఆయనకు వచ్చిన వ్యాధిని నిర్ధారించారు. ఇప్పటిలా క్యాన్సర్కు సరి అయిన మందులు లేవు ఆ రోజుల్లో. వైద్య శాస్త్రం బాగా అభివృద్ధి చెందని రోజులవి. శరీరం లోపలికి ఎక్స్రే కిరణాలు పంపేవారు. చాలా బాధ అనుభవించాడు ఆయన. ఆ సమయంలో మా అమ్మ నాన్నలని కొన్ని రోజుల పాటు మెహరాజాదులో ఉండమని బాబా కబురు పంపారు. అలాగే మా తల్లిదండ్రులిద్దరూ బాబా నివాసానికి మెహరాజాద్ వెళ్ళారు. బాబా చెంత కొద్ది రోజులు ఉన్నారు. ఒక రోజున బాబా మా అమ్మతో రామచందర్ త్వరలో నన్ను చేరతాడని హెచ్చరించారు బాబా. అతనికి ఇవ్వాల్సిన మందులు అవి వేలకు ఇవ్వమని సూచించారు. అతను నాకెంతో కావలసిన వాడని మా అమ్మతో చెప్పారు. మెహరాజాద్ వదిలి తిరిగి పుణే వెళ్ళే సమయంలో టాక్సీలో అమ్మ నాన్నలు కూర్చున్నారు. ఆ సమయంలో బాబా స్వయంగా తన గదిలోంచి కారు దాకా వచ్చారు. బాబాతో పాటు మండలి వారందరూ వీడ్కోలు చెప్పేందుకు కారు దాకా వచ్చారు. గాడేకర్ దంపతులు ఇద్దరికి వీడ్కోలు చెప్పి సాగనంపేందుకు ముందుగా భక్త శిరోమణి గాడేకర్ సాహెబ్కి జై అని గొంతెత్తి బిగ్గరగా జయ జయధ్వానాలు చేయమని సాక్షాత్తు భగవంతుడు అవతారమూర్తి తన మండలి సభ్యుల్ని ఆదేశించాడు. పూణే తిరిగొచ్చారు. ఆయన ఆరోగ్యం ఇంకా ఒక 2 minutes ఉన్నట్టుంది. పూణే తిరిగొచ్చారు. ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది. 1959 జనవరిలో నేను అమెరికాకు వెళ్ళాను. 1959 మార్చి 12న నాన్నగారు పుణేలో బాబాలో ఐక్యమయ్యారు. అంతక్రితం 3 రోజుల ముందు మహాశివరాత్రి పండగ జరిగింది. మహాశివరాత్రి నాడు మెహర్ బాబా పుణేలోని మా ఇంటికి వచ్చారు. భగవానుడు శివశంకరుడు నీ ఎదుట ఉన్నాడు, దర్శించుకోమని మా నాన్నతో బాబా అన్నారు. మా అమ్మ కన్నీరు పెట్టింది. మా నాన్న అలా మంచంపై రోగ పీడితుడై ఉండగా మెహర్ బాబా ఆయన మంచం దగ్గరగా ఏకాంతంగా కొన్ని క్షణాలు కూర్చున్నారు. బాబా ప్రేమికులు మండలి వారందరినీ గది బయటనే ఉండమన్నారు. తండ్రి తుదిశ్వాస విడిచాక టెలిఫోన్లో అంత్యక్రియలు ఎలా జరిపించాలని బాబాని మా అమ్మ అడిగింది. హిందూ ధర్మ ఆచారాల ప్రకారం అంత్యక్రియలు జరిపించమని బాబా ఆదేశించారు. ఆ అస్థికలు భద్రపరిచి ఏప్రిల్ మొదటి వారంలో మెహరాబాద్కు తీసుకురమ్మన్నారు. మెహరాబాద్లో టేబుల్ హౌస్కు దగ్గరలో ముందుగా తీసి ఉంచిన గోతిలో రామచందర్ గాడేకర్ ఆస్తికలు భూమిలో
బాబా స్వయంగా ఉంచి అనంతరం పుష్పగుచ్చం ఉంచారు. జయబాబా అండి. బాబా ఫ్యామిలీ మొత్తం ఎంత ఆయన బాబా నీడలోనే ఎలా పెరిగారు వాళ్ళు, దిగంబర్ గాడేకర్, రామచంద్ర గాడేకర్ వాళ్ళ ఫ్యామిలీ. జయ బాబా. ఇప్పుడు హారతి రజని గారు హారతి చేయవలసిందిగా కోరుతూ. जय बाबा डी। अवतार में है बाबा की जय। Oh glorious eternal ancient one, your face is a bright and transcendental sun, light in this dark world and that is I weave. My heart may I give to you to keep. Creator, creationless you are. Truth and truth's body, divine avatar. Who through compassion the three was maintained. Destroy this ignorance that life sustains. These five lives of the whirling spokes of breath of the worst feel that bears me unto death. Unless you who are infinitely kind, break the wills of which is conditioned mind. This incense is my love, this fruits my heart. Which to please you I have shaped from my heart. Accept them as you would a simple flower that has no use beyond its shining girl. You are myself, I sing to you in praise, and beg your love to bear me through the days, till you, the ever-living perfect one, illumine my darkness with your shining sun. అవతార్ మెహే బాబాకి జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. జయ బాబా అండి. అందరికీ జయ బాబా. జై బాబా అండి, అందరికీ జై బాబా. ఈ యుగ అవతార పురుషుడైన మెహర్ బాబా ప్రేమవనంలో విరబూసిన ఆధ్యాత్మిక కుసుమాల వంటి వారు మండలి వారు అని చెబుతారు అందరూ. అలాంటి మళ్ళీ ఇంకొక మండలి సభ్యుని గురించి రేపు తెలుసుకుందామండి. జై బాబా. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా అండి. జై బాబా అండి అందరికి. జై బాబా అందరికీ, జై మెహర్ బాబా. జై బాబా అండి అందరికి. జై మెహర్ బాబా.